ఇక కథమతలాభం అంతా మరి ఏం పోయిందో సమాజానికి మరి ఏం సందేశం పోయిందో ఈమె ద్వారా ఇప్పుడు దూరం అయినట్టుంది. ఏది తెర మీద బాగా కనపడతలేదు. కనపడుతుందా? ఉగరన్నా పోతిరా ఈ బిగ్ బాస్ షోకు. అన్న పోయిన కాంచెల్లి నా జాతకమే మొత్తం తారుమారు అయిపోయింది. అవకాశాలు లేవు, పశ్య పరక లేదు. ఇంతకాడికి తెచ్చుకుంటే గారా నా బతుకు నా చేతులారా నేనే పాడు చేసుకుంటే గారా నా జీవితము అనేది అర్థమైనట్టుంది విష్ణుప్రియకు. ఇక అన్న పోయి పశువు పరకు సంపాదించుకుంటా అంటే అది లేదు, ఇది లేదు, ఆఖరకు వస్తారు కల్లా అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు అయింది నా పని. ఇంకా పాత ఇంటనే కిరాయికి ఉంటున్నా. అందులోకి పోతే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, బంగ్లా కట్టుకోవచ్చు, పెద్ద కారు కొనుక్కోవచ్చు అనుకున్నా. కానీ ఏది కాలేదు. ఆఖరకు వస్తారు కల్లా ఇప్పుడు లక్ష్మక్కలు కూడా గలగల అంటలేవు చేతిలో. ఏం చేయాలని కాడికి వచ్చింది. అందుకనే ఈ రకంగా ఉగరన్న పోతే ఎవరు ఈ బిగ్ బాస్ చల్లకుండా అని ఇట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా. ఇక నిన్న చూసినాం తమిళనాడులో, నీ దండం పెట్టి పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అయితే ఎట్లుంటుందో అంతకంటే ఇంకా అధ్వానంగా ఉంది అలా పంచాది. ఏం కొట్టుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు మొత్తం అంట, ఎగిరి తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఏం షోనో ఈ షో చల్లకుండా. సమాజానికి ఏం సందేశం ఇస్తుందో ఈ బిగ్ బాస్ షో. ఇంకా నయం పుసుకున్న నేను పోతుంటి బాంబో నీ దండం పెట్టి వాళ్ళు నన్ను ఇది చేసిందే మంచిగా అయింది. అనకపోతే ఇంకా ఏం కంప చుట్టుకొని వద్దు నువ్వు, కంప పాడువాడ షే. ఇదేంటి హైదరాబాద్కు పెట్టుబడుల వెలువ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రాజెక్టుల విస్తరణ, డ్యూస్ బోర్డ్స్ కంపెనీ జీసీసీ 1000 మందికి ఉద్యోగాలు, సీఎంతో కంపెనీల ప్రతినిధులు భేటీ. హైదరాబాదు ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం